శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామంటే, గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ సహజంగా అందరికీ ఉండమంటారా? ఉంటాయి. కానీ కొంచెం మీకు ఆ బాధ ఉంటుంది. తలనొప్పి, ఎప్పుడు హెడేక్ ఉండడము, తలకు సంబంధించిన వ్యవహారాలు ఉండడము, ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడకండి. మీకు రావాల్సిన సంపదలు, అదృష్టము, యోగము, మీ కంఠధ్వని, అలాగే ముఖపరిచేస్ అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. పాటలు పాడుకుంటారు కదా మీరు. పాటలు పాడడం వల్ల, అలాగే యాంకరింగ్ వృత్తిలో చేయడం వల్ల చక్కటి యోగం కలుగుతుంది. అంతేకాకుండా మీకు చదువులో ఆటంకాలు ఉండవు. విద్యార్థులకి బ్రహ్మాండంగా చదువుకుంటారు. అంతేకాకుండా రైతులకు కూడా మంచి భూములు, వాళ్ళ భూముల వలన అదృష్టము కలుగుతుంది. రైతులకు భూములు అంటే అర్థం ఏంటంటే పొలాలు, పంట పొలాలు బాగా వృద్ధి చెందుతాయి, అందులో సందేహం లేదు. అంతేకాకుండా సౌఖ్యం మీకు ఎక్కువ ఉంటుందండి. సౌఖ్యం అంటే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అదృష్టము, మ్యూజిక్ రంగంలో రాణించడము అద్భుతం. అంతేకాకుండా మీ సంతానం వలన మంచి ఫలితాలు ఉన్నాయి. పుత్రిక సంతానం కలుగుతారు మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణించడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకున్న గొప్ప అదృష్టం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏం కాదు, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు వస్తాయి. అసలు అద్భుతమైన ఫలితం చెప్పంటారా? మీకు కన్యారాశి ఒక అదృష్టం కలగబోతుంది. ఏంటి అంటే 6 గ్రహాలు 6వ భావంలో ఉండడం. 5 గ్రహాలు 6వ భావంలో ఉండడం అదృష్టమే. ఏమిటి 6 గ్రహాలు? 5 గ్రహాలు అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. ఇంతకుముందు రాహు ఒక్కడే అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు. 5 గ్రహాలు చేరి రాహు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే రాజకీయ రంగంలో పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే కొంతమందికి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు. ఆ 5 గ్రహాలు ముఖ్యంగా రవి, రాహువులు.
అంతేకాకుండా రవితో కలిసిన రాహు బాగుండడం వలన ఉన్నతమైన పదవులు పొందబోతున్నారు. అలాగే కళారంగంలో బాగా రాణించబోతున్నారు. స్పోర్ట్స్ రంగంలో అధికంగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా సోదరు వలన అద్భుతమైన యోగము, స్పోర్ట్స్ రంగంలో రాణించడము, అలాగే స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ చెప్పేసాం, బ్రహ్మాండంగా రాణిస్తారు. ఇవి కాకుండా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోర్టు కేసులు ఏమైనా ఉంటే, కోర్టు అంటే లా రిలేటెడ్ సంబంధించిన కేసులు ఉంటే వాటికి గెలవడం అంటే మీకు ఫేవరబుల్గా మీకు తీర్పు రావడము అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళు ఏమైనా ఉంటే స్పోర్ట్స్ రంగంలో రాణించడము, మేనమామలు బాగుండడము, స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, వీసా వచ్చి తీరుతుంది. అలాగే అనేక రకాలుగా మీకు అద్భుతమైన యోగాలు మాత్రం ఆరోభావంలో బ్రహ్మాండంగా ఇచ్చాడు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రాస్తే సక్సెస్ అవుతారు. శనీశ్వరుడు కూడా ఒక అద్భుతంగా లేడండి. దగ్గర కొంచెం సంబంధాలు అన్నీ ఆగిపోతూ ఉంటాయి. అసలు శనీశ్వరుడు ప్రభావం వలన మీకు కొంతమందికి దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోయి బాగుండలేకపోవడం, అదే పెళ్ళిళ్ళు కాకపోవడము, కొంతమందికి ఏమో భార్యాభర్తలు కొద్దిగా ఎడబాటుగా ఉండడము జరుగుతుంది. కానీ ఈ కొంత ఆరభావం ఉండాలి, 5 గ్రహ ప్రభావం వలన కూడా ఈ శుభకార్యాలు జరగడానికి, వివాహాది వేడుకలు ఆలస్యమైన జరగడానికి అవకాశం మీ ఇంట్లో ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసిన వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. అలాగే మీకు సంబంధించిన గురుడు, దశమగురుడు, ముఖ్యంగా దశమగురుడు అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, వేదశాస్త్ర పండితులుగాను, ఆడిటర్స్గా బ్రహ్మాండంగా మీరు చేస్తున్న ప్రొఫెషన్గా బాగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడము, అమ్మవారి యొక్క దర్శనం ఎక్కువ చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల దర్శన భాగ్యం కూడా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాల్సింటే పరిహారాలు ఏంటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాట రాశికి శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరుడు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను చరిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు.
అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహ కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏంటి అంటే కొన్ని కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా మనం అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.